ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరియు ఈ దినం యొక్క అంశం ఏంటంటే గంగాళము. ప్రత్యక్షపు గుడారంలో గంగాళము అనేది ఒక వస్తువు రూపంలో మనం చూసుకోగలం. నిర్గమకాండము 25వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది: నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలెను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీ నామానికి కృతజ్ఞతావందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ యొక్క అరుణోదయపు ప్రార్థనలో రెండవ సర్వీస్లో, రెండవ ఆరాధనలో మీరు నాతో మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మీ మాటలు రెండంచుల కలిగిన ఖడ్గం, అది ఎటువంటి ఖడ్గము కంటే పొదను కలిగినదిగా ఉంటున్నది కనుక నాతో మాతో మాట్లాడమని, ఈ వర్తమానం ద్వారా వింటున్న మేము, చూస్తున్న మేము అనేకులంగా ఈ వర్తమానం ద్వారా మా జీవితాలలో అయ్యా ఒక పరివర్తనను కలుగచేసి మీ యందు బ్రతకటానికి, మీలో మేము జీవించడానికి ఈ వర్తమానాన్ని మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క గంగాళమును గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. గంగాళము అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నీళ్లు నింపబడే యొక్క ఒక పాత్రలాగా ఉంటుంది. నీరు నింపబడిన ఒక పాత్రంగా కనబడుతుంది. ఆ రోజులలో మోషేతో దేవుడు మాట్లాడుతూ మోషే అయ్యగారితో ఈ విధంగా అన్నాడు: నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలెను అంటూ ఉన్నారు. పరిశుద్ధ స్థలాన్ని నిర్ణయింపవలెను. ఒక స్థలాన్ని, ఈ యొక్క స్థలము అని ఆ స్థలానికి నిర్ణయించిన తర్వాత ఆ స్థలంలో ప్రతి ఒక్కరూ రావాలి. ఆ రాకముందు ఆ యొక్క స్థలంలో ఏముండాలి, ఆ స్థలంలో ఏముండాలి అనే యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటూ ఉంటే, ఈ యొక్క దినం గంగాళం ఎక్కడ ఉండబడాలి, మందసం ఎక్కడ ఉండాలి, 7 దీపస్తంభాలు ఎక్కడ ఉండాలి, ఆవరణంలో ఏముండాలి అని మనం చూసుకుంటూ ఉంటే, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో నానా విధంగా కనబడుతూ ఉంటాయి. నానా వస్తువులు, నానా ఉపకరణాలు కనబడుతూ ఉంటాయి. అందులో ఇది ప్రాధాన్యతగా మనం చూడగలం. ఈ గంగాళము అనే యొక్క స్థలానికి వచ్చినప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అని మనం చూసుకుంటూ ఉంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నిర్గమకాండము 30వ అధ్యాయం 17వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానినొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపమును నర్పించుటకు బలిపీఠము నద్దకు వచ్చినప్పుడు తాము చావకయున్నట్లు నీళ్లతో కడుగుకొనవలెను. హల్లెలూయా. తాము చావకయున్నట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకును నిత్యమైన కట్టడిగా ఉండును అంటూ ఉన్నారు. ఈ నీళ్లు దేనికి ఉపయోగపడుతూ ఉంది? ఈ నీటి ద్వారా ఏం కలుగుతూ ఉంది? ఈ యొక్క నీటిని కుమ్మరించబడాలి అంటే ఒక పాత్రను ఏర్పాటు చేయబడాలి. ఆ పాత్ర ఎలాగుండాలి అని మనం చూసుకుంటూ ఉంటే, ఇత్తడితో చేయబడిన పాత్రగా ఉండాలి. ఇత్తడితో చేయబడిన పాత్రగా ఉండాలి. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసుకుంటూ ఉంటే, ఇత్తడి విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే ఎక్సోడస్ చాప్టర్ 25 verse 30, 25 verse
18 మనం చూసుకున్నాము. ఎక్సోడస్ చాప్టర్ 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలను అనే మాటను మనం చూసుకున్నాం కదా. ఆ మాటను బట్టి నిర్ణయింపబడిన స్థలంలో ఏ ఉండాలి, ఏ ఉపకరణాలు ఉండాలి అంటే, ముందుగా మనం చూసాము మందస్సపు పెట్టి ఉండాలి, 7 దీపస్తంభాలు ఉండాలి, అలాగే గంగాళము ఉండాలి. ఈ గంగాళము గురించి మనము వివరించుకుంటూ ఉన్నాం కాబట్టి, ఈ గంగాళం దేంతో చేయబడాలి అంటే ఇత్తడితో చేయబడాలి. బ్రాస్ అంటారు, ఇంగ్లీష్లో బ్రాస్ అంటారు కదా, బ్రాస్ అంటారు. ఈ బ్రాస్తో చేయబడాలి. ఏది అంటే ఈ యొక్క గంగాళము బ్రాస్తు అంటే ఇత్తడి దేనికి సాదృశ్యం అని చెప్పాను నేను. ఇత్తడి ఒక ఏంటంట విమోచనకు సాదృశ్యంగా ఉంది, ఇత్తడి తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఈ లోహాలు అంటే తెలుసా అండి? లోహాలు అనేది 5 లోహాలు ఉంటాయి. ఎన్ని లోహాలు ఉంటాయి? 5 లోహాలు. లోహాలు అంటే భూమిలో ఇంకా వచ్చే యొక్క వస్తువులను లోహాలు అంటారు. దాంట్లో శ్రేష్టమైనవి 5 ఉన్నాయి. లోహాలు 5 ఉన్నాయి. ఒకటి బంగారు, రెండవదిగా ఏంటంట వెండి, మూడవదిగా ఇత్తడి, నాలుగవదిగా కంచు అనగా రాగి, ఐదవదిగా ఇనుము. ఈ యొక్క 5 వాటిని ఏమని పిలువబడతారంటే లోహాలు అని పిలువబడతారు. ఈ లోహాలు అని పిలువబడతారు. ఈ లోహాలలో దేవుడు ఈ 5 లోహాలను దేవుని ప్రత్యక్షపు గుడారంలో ఉపకరణాలుగా వాడుకున్నట్ల విధంగా మనం చూస్తున్నాం. బంగారు వాడుకున్నాడు, వెండి వాడుకున్నాడు, ఇత్తడి వాడుకున్నాడు, కంచు అనగా రాగి వాడుకున్నాడు, ఇనుము కూడా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క 5 లోహాలలో ఒకే ఒక లోహాన్ని మీ దగ్గర నేను మరి పంచుకోబోతున్నాను. దాని గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. ముందుగా మోషేతో చెప్పాడు కదా, నాకు ఏం కట్టాలని, ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్ణయించుకోవాలని చెప్పాడు కదా. ఆ స్థలంలో ఏముండాలని కూడా చెప్పాడు కదా. ఈ యొక్క 30వ అధ్యాయం 7వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే, మరియు యెహోవా మోషేతో ఎట్లనను అంటే, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పేటను చేయాలి. గంగాళమును చేయాలి, దాని మీద దాని క్రింద ఇత్తడి పేట చేయాలి. సరేనా? ఎందుకు ఇది అని మనం చూసుకుంటూ ఉంటే, దేవుని మందిరానికి ఎవరైతే వెళతారో, దేవుని ప్రత్యక్షపు గుడారంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో, వారు మొట్టమొదటిగా వారిని వారు శుద్ధి చేసుకోవాలి. ఈనాటికి కూడా మహమ్మదీయులు, ముస్లిమ్స్ వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ యొక్క మందిరానికి వెళ్ళకముందు, ఆ యొక్క స్థలానికి వెళ్ళకముందు వారు ఏం చేస్తారు తెలుసా? చెవిలో నుండి కావచ్చు, ముక్కులో నుండి కావచ్చు, ప్రతి గోల్లో నుండి కావచ్చు, అన్నిటినీ శుభ్రం చేసుకుంటారు. ఎందుకు అంటే, మేము దేవుని మందిరానికి వెళుతున్నాము, పరిశుద్ధ దేవుని మేము దర్శించడానికి వెళుతూ ఉన్నాము, పరిశుద్ధ దేవుని ముఖాముఖిగా దర్శించడానికి వెళుతూ ఉన్నాము అని ఒక తీర్మానం చేసుకొని, మనలో ఏ కల్మషము లేకుండా ప్రతిదీ దేని ద్వారా కడగబడాలి అంటే, నీటి ద్వారా కడగబడే వారంగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాము. రాకముందు మనం ఏం చేసుకొని వచ్చాము? శుభ్రం చేసుకొని వచ్చాం, స్నానం చేసుకొని వచ్చాం కదా. ఎవరో కానీ శుభ్రం చేసుకోకుండా, స్నానం చేసుకోకుండా దేవుని మందిరానికి రారు. అడిగితే, ఎందుకయ్యా దేవుని మందిరానికి రాలేదంటే, నీళ్లు రాలేదు బ్రదర్, అందుకే నేను రాలేదంట. చాలామంది నీళ్లు రాలేదంట. మరియు రామ్మూర్తి నగర్ మందిరంలో నేను అడిగితే, అమ్మ ఎందుకు మందిరానికి రాలేదంటే, ఇవాళ నీళ్లు రాలేదు, అందుకే మేము స్నానాలు చేయలేదు, దేవుని మందిరానికి రాలేదు. మంచి పద్ధతే, కానీ కొన్ని సందర్భాలలో మంచిదే, కొన్ని సందర్భాలలో
దేవుడు మన పరిస్థితులను ఎరిగిన దేవుడు. ఆయన మన పరిస్థితులను ఎరిగిన దేవుడు కనుక అట్లనే ప్రతి వారం మీరు అలాగే రమ్మని నేను చెప్పట్లేదు, కానీ మనం ఎంత శుభ్రంగా వస్తే అంత మంచిది, మనకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ 18వ వచనంలోకి వచ్చినప్పుడు అక్కడ ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఏ గంగాళమును ఎక్కడ పెట్టమంటూ ఉన్నాడు? ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు నడుమ పెట్టాలి అంట. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏ దేవునికి నీకు మధ్య, నీకు దేవునికి మధ్య ఎవరు వచ్చారు? మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, పీట దేనికి సాదృశ్యం ఉంటే ఒక మానవునికి సాదృశ్యంగా ఉంది. గంగాళం దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఈ పీట మీద మానవుడు అంటే మానవుని మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పీట మనం చూసుకుంటూ ఉంటే ఈ పీట ఇత్తడితో చేయబడాలి. ఈ పీట దేంతో చేయబడాలి అంటే ఇత్తడితో చేయబడాలి. ఈ పీట మీద గంగాళము పెట్టాలి, ఒక పాత్రను పెట్టాలి. దాన్ని మరో మాట అంటే సముద్రము చిన్న సముద్రం అని కూడా పిలువబడుతూ ఉంటుంది. చిన్న సముద్రం అని కూడా పిలువబడతారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే అహరోను కుమారులు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. ఏం కడుక్కోవాలట? చేతులను కాళ్ళను కడుక్కోవాలి. చేతులను కాళ్ళను కడుక్కోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఎక్కడికి వెళ్ళాలి? మనము వెళ్ళేటప్పుడు ఎక్కడికి? దేవుని పరిశుద్ధ మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలంట? చేతులను కాళ్ళను కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. నేను తర్వాత 20వ వచనంకి వచ్చినప్పుడు వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూప ద్రవ్యమును అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చామక ఎండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. ఈరోజు మలినంగా మనం దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు మలినంగా వస్తే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు, రోషము కలిగిన దేవుడు, ఆయన నీతి న్యాయములను నడిచే దేవుడు. మలినము అనేది మాటకు ఏం సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపముతో దేవుని సన్నిధికి మనం రాకూడదు. పాపయుక్తమైన ఆలోచనలతో దేవుని సన్నిధికి రాకూడదు. మనలను మనం శుద్ధి చేసుకోవాలి, మనలను మనం పరిశుద్ధంగా పరుచుకోవాలి. మనలో మనం దేని ద్వారా కడుక్కోవాలి? దేవుని వాక్యం అనే నీరు ద్వారా మనం కడుక్కోవాలి. వాక్యం అనే నీరు ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, ఎప్పుడైతే మనం కడుక్కుంటామో అప్పుడు పరిశుద్ధంగా ముఖాముఖిగా దేవునిని మనం దర్శించటానికి సాధ్యమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒకవేళ ఆ నీటి ద్వారా కడగకపోతే ఏం జరుగుతూ ఉంది? ఒకవేళ ఆ నీటి ద్వారా కడగకపోతే ఏం జరుగుతూ ఉందంటే అక్కడే రాయబడింది ఏంటంటే ఏమంట? చావకుండనట్లు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం వచ్చాం. మనం చావకూడదంటే దేవుని వాక్యము ద్వారా మనం ఉదక స్నానం చేసుకోవాలంట. దేవుని వాక్యము ద్వారా. అందుకే పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసుకుంటూ ఉంటే మనం ఉదక స్నానం చేసుకోవాలంట. ఉదక స్నానం దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానం మనం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియనా దేవుని జనాంగమా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు గంగాళములో నీళ్లు ఉన్నది కదా. నీళ్లు ఎవరికి సాదృశ్యం? గంగాళం దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటున్నాం. ఆ నీళ్లు ఇప్పుడు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన పేటగా మార్చబడ్డాడు. ఎలా పేటగా మార్చబడ్డాడంటే మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. 100% దేవుడుగా, 100% మానవుడుగా ఆయన ఈ లోకంలో మరి కనపరుచుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియ
దేవుని బిడ్డలారా, అందుకే అంటూ ఉన్నాడు, పేట గంగాళము మీద ఉండాలి. పేట మీద గంగాళము ఉన్నట్లుగా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. కనుక ఈ ప్రత్యక్షపు గుడారము దేనికి సాదృశ్యం అంటే దేవుడు ఏర్పరచుకునే యొక్క మందిరం. దేవుడు ఏర్పరచుకునే యొక్క మందిరం అంటే అనగా పరిశుద్ధ ఆ రోజులలో గుడారంగా మారింది. ఆ గుడారం కాస్త మందిరంగా మారింది. ఎప్పుడు మందిరంగా మారిందంటే సొలొమోను కాలంలో అది మందిరంగా మారింది. అయితే ఈ గుడారంలో ఉన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలను అని చెప్పాడు కదా. ఆ నిర్ణయింపబడిన స్థలములో దహన బలులను అర్పింపవాలి. దహన బలులు అంటే తెలుసా అండి? ఏంటి దహన బలులు అంటే? ఎవరికైనా తెలుసా దహన బలులు అంటే? ఆత్మీయంగా దహన బలులు ఏంటంటే దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరంలో పశ్చాత్తాప హృదయంతో దేవా నన్ను క్షమించు, నేను చేసిన కార్యాలను బట్టి, నేను చేసిన అక్రమాలను బట్టి, నేను చేసిన దోషపు క్రియలను బట్టి, నా చేదుకరమైన జీవితాన్ని బట్టి, నా ఆయాసకరమైన జీవితాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించటమే దహన బలికి సాదృశ్యంగా ఉంది. దేవుడు అందుకే అంటూ ఉన్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుడు 51వ అధ్యాయంలో మనం చూసుకుంటే కీర్తనల గ్రంథంలో 10వ చరణంలో అంటూ ఉన్న విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అంటూ ఉన్నా. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవునికి ఏం చేయాలంట? ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చా మంచిదే, దేవుని వాక్యంతో కడుక్కున్నా మంచిదే, కానీ బలి అర్పించడం, దహన బలిపీఠము దాని ఉపకరణాన్నిటిని, గంగాళమును దాని పీటను అభిషేకము అంటే యేసు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసుక్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అనే మాట అర్థం. అభిషిక్తుడు అనే మాటను మనం ధరించుకున్నాం కాబట్టి, క్రీస్తు అనే మాటను మనం ధరించుకున్నాం కాబట్టి, మనము దేవుని మందిరములో నివాసం చేసే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం అనుకోవచ్చేమో దేవుని మందిరము మనకు చాలా ప్రాధాన్యత. ఈ లోకంలో పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం పరిశుద్ధ స్థలం. ఇక్కడి ఇంకా మనం సరాసరిగా దేవుని మందిరానికి, పరలోకానికి, పరదేశికి వెళ్ళే వారంగా ఉంటాం. ఒకవేళ దేవుని మందిరానికి రాకుండా నేను డైరెక్ట్గా పరదేశికి వెళతానంటే అది కుదరదు. నువ్వు ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా దేవుని భూలోకంలో ఎంచుకున్న నిర్ణయింపబడిన స్థలం దేవుని మందిరం. దేవుని మందిరానికి ఎవరైతే వస్తూ ఉంటారో, దేవుని మందిరంలో ఎవరైతే బలిపీఠంగా తన యొక్క హృదయంలో ఉన్న బాధలను, వేదనలను, తన పశ్చాత్తాప హృదయంతో దేవునికి ఎవరైతే అర్పించుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని మందిరంలో వారు కనబడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో అన్నా అనే ఒక వ్యక్తి చాలా బాధతో వచ్చిందండి. దేవుని మందిరంలోనికి వచ్చింది. ఆమె నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తూ, గగ్గలు పెడుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకున్న బాధ ఏంటి తెలుసా? గొడ్రాలు అనే పేరును సంపాదించుకున్నాను కదా, ఈ పేరు నాలో నుండి తీసివే అని దేవుని దగ్గర కన్నీరు మున్నీరుగా గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన విన్నాడు. దేవుడు ఏలీ ద్వారా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. వచ్చే ఋతువు కల్లా నీ ఒడిలో ఒక బిడ్డను, ఒక మగ సంతానాన్ని ఇస్తానన్నాడు కదా. ఈరోజు నా బలి ఏ విధంగా ఉండాలి? మన దేవుని మందిరానికి వచ్చాం, తెలుసో తెలియకుండా ఏదో కొన్ని చిన్నపాటి తప్పులు చేసి ఉంటా, వాటిని దేవుని మందిరంలో బలి అర్పణగా మనం అర్పించే వారంగా ఉండాలి. ప్రత్యక్షపు గుడారముకు మధ్య ఉన్న ఆ యొక్క గంగాళములో శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడు ఎక్కడికి రావాలి? మనం దేవుని మందిరానికి మనం రావాలి. అర్థమవుతుందా? ఇత్తడి అనే మాటకు నేనేం సాదృశ్యం ఇచ్చాను? అర్థం ఏంటంటే విమోచన.
విమోచన. దేవుడు దేంట్లో నుండి విమోచించాడు మనల్ని? దేవుడు మనల్ని దేంట్లో నుండి విమోచించాడు అని మనం చూసుకుంటూ ఉంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథం 41:14 ఒకసారి చదువుకుందాం. ఐజియా చాప్టర్ 41 verse 14 ఒకసారి ఎత్తుకుని వారు సహకరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మన విమోచకుడు ఎవరు? ఇత్తడి అంటే విమోచన అని చెప్పాను కదా, ఇత్తడి అంటే తీర్పు అని చెప్పాను కదా. ఈ విమోచకుడు మన దేవుడే, పరిశుద్ధ దేవుడు. పాత నిబంధనలో విమోచకుడిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో విమోచన పరిశుద్ధ దేవుడిగానే ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఎట్లా మారాడు అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనము చదువుకుంటూ ఉంటే, అలాగే మనుష్య కుమారుడు, మత్తయి 20:28, మాథ్యూ చాప్టర్ 20 verse 28, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. అక్కడేమో దేవుడు విమోచకుడుగానే ఉన్నాడు, ఇక్కడికి రానే తన ప్రాణాన్ని పెట్టి విమోచింపబడ్డాం మనం. అందుకే అంటున్నాడు ఒక సందర్భంలో, మీరు తీర్పులోనికి వెళ్ళక, ఎక్కడంట, మీరు తీర్పులోనికి వెళ్ళక మీరు దాటి వెళుతూ ఉన్నారు. ఎక్కడికి? సరాసరిగా దేవుని మందిరానికి. ఎవరైతే నీళ్ళ ద్వారా కడుక్కుంటారో, ఎవరైతే ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశిస్తారో, ఎవరైతే దేవునికి దహన బలులుగా అర్పించుకుంటారో, తమను తాము పానార్పణముగా పోయబడుతూ ఉంటారో, వారిని దేవుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడంట, వాళ్ళు తీర్పులోనికి వెళ్ళక దాటిపోతారని వాక్యం సెలవిస్తున్నారు. ఎందుకు దాటిపోతున్నారంటే, నా దేవుడు విమోచకుడు, నా దేవుడు పరిశుద్ధుడని యెషయా గ్రంథం చెప్పాడు కదా. అదే వాక్యాన్ని మనము ప్రకటన మరియు క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విమోచకుడిగా వచ్చాడు, కానీ పరిచారకుడిగా రాలేదు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఈ మధ్యకాలంలో ఏమనుకోవద్దండి, నేను కొంత పాస్టర్స్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ టపాకాయలు పెడుతూ ఉన్నారు. పాస్టర్లు వస్తుంటే టపాకాయలు తెలుసా? ఆయన వస్తూ ఉంటే ఎప్పుడు నేను చూడలేదు. ఒక పాస్టర్ గారు పంపించారు నాకు. ఎలాంటి పరిస్థితికి దిగిపోయింది. దేవునిని ఘనపరిచే వారంగా ఉండాలి, దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి తప్ప మనం మహిమ తెచ్చుకునే వారంగా ఉండకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మనుష్య కుమారుడు తాను తగ్గించుకున్నాడంట. పరిచర్య చేయటానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ఈరోజు ఒక పాస్టర్కి బైబిల్ మోయాలి, ఒక పాస్టర్కి గొడుగు పట్టాలి, ఒక పాస్టర్కి కారు డోరు ఓపెన్ చేయాలి, ఒక పాస్టర్కి ఆ పాట పాడుతుంటే వీళ్ళు ఏం చేయాలంట, ఆ పాట పుస్తకంలో ఇంకా తెరిచి ఆ పాస్టర్ దగ్గర ఇవ్వాలి. సేవకులు అంటే ఏంటి తెలుసా? మీకు సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. స్లేవ్స్ కదా, సర్వెంట్ ఆఫ్ గాడ్ అని పిలువబడతారు కదా. సేవకుల ధర్మం ఉండాలి, గర్వాంధపు జీవితం ఉండకూడదు. సేవకులకు చెప్తున్నాను సుమా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొన్ని సందర్భాలలో నా జీవితంలో కూడా నేను ప్రభు మాట్లాడుకుంటూ ఉంటాను. కొన్ని సందర్భాలలో, ప్రభా ఒకవేళ నీకు అయిష్టమైంది ఏదైనా చేసింటే నన్ను క్షమించు, ఒకవేళ గర్వాంధపు జీవితం నాలో ఏదైనా వచ్చింటే నన్ను క్షమించని కొన్ని సందర్భాలలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను రిక్తునిగా చేసుకున్న
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. దేవునితో సమానముగా విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచుకొని లేదు, కానీ తను మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అందుకే అంటున్నా, విమోచకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని. యేసుక్రీస్తు ప్రభువారు మందిరాన్ని మనం చూసాం, మంచిదే. ఆ మందిరంలోనికి ప్రవేశించాం, మంచిదే. కాలు కడుక్కున్నాం, మంచిదే. ఏమంటే ఆ బలి అర్పణలుగా మన ప్రాణంలో ఉన్న ప్రతిదీ ప్రాణార్పణముగా పోయబడ్డా, మంచిదే. ఇప్పుడు పాప క్షమాపణ మన జీవితంలో వచ్చిన తర్వాత, ఎందుకు మన జీవితంలో పాప క్షమాపణ రావాలి అంటే, మనలో నుండి పాపాన్ని తీయబడాలి, మనం పరిశుద్ధంగా మారాలి, యేసుక్రీస్తు సముఖంలో మనము నిలబడే వారంగా ఉండాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసుకుంటూ ఉంటే, రోమన్స్ చాప్టర్ 3:24. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నాము. విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులము అని తీర్చబడుచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఉచితంగా ఇచ్చారంట విమోచన. విమోచన అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారండి దాన్ని? రిడీమ్ కదా. రిడీమ్ అంటే అగ్నిలో నుండి ప్రభువారు మనల్ని ఏం చేశాడు తెలుసా? లాగాడంట. విమోచింపబడ్డ, నరకాలకు పాత్రులుగా ఉన్న నీవు నేను, నరకానికి ఆహుతిగా మారుతున్న నీవు నేను, ఆయన క్రీస్తు తన క్రయధనం, తన ప్రాణాన్ని ఇచ్చి విమోచింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇత్తడి దేనికి సాదృశ్యము? విమోచనకు సాదృశ్యంగా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకుంటూ ఉంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. ఉన్నాడు, సంచకరువుగా ఉన్నాడు. ఆయన తన ప్రజలను సంపాదించుకున్నాడంట. ఎట్లా సంపాదించుకున్నాడు? తన ప్రాణాన్ని పోసాడు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను ఏం చేశాడంట? సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి నిన్ను నన్ను విమోచింపబడ్డాడు. లేకపోతే నీవు నేను నరకానికి పాత్రలుగా మారేవారు. ఇత్తడి గంగాలం మర్చిపోకుండా విమోచనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆయన మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న తన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజులలో మోషేతో చెప్పాడు, మోషే ఒక స్థలాన్ని నిర్ణయించు. ఆ స్థలంలో ఎలాంటి కొలతలు ఉండాలి? ఈ మందిరము, ఈ గుడారపు మందిరం ఏ విధంగా ఉండాలి? ఈ గుడారం, ప్రత్యక్షపు గుడారం ఏ విధంగా ఉండాలి? పొడవు ఎంత ఉండాలి? వెడల్పు ఎంత ఉండాలి? అందులో 3 భాగాలు ఎంత ఉండాలి? ఆ మొదటి భాగంలో ఏముండాలి? రెండవ భాగంలో ఏముండాలి? మూడవ భాగంలో ఏముండాలి? మానవ జీవితంలో కూడా 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి తెలుసా? శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. సరేనా? ఒకటి శరీరము, 2 ప్రాణము, మూడవది ఆత్మ. ప్రత్యక్షపు గుడారంలో
ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏముంటుంది? పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ఆవరణంలో ఏముందంటే ఇప్పుడు గంగాళం ఉంది. ఈ గంగాళము ద్వారా ప్రతి ఒక్కరు శుద్ధి చేసుకోవాల్సినది. ప్రతి ఒక్కరు శుద్ధి చేసుకోవాలి. ఎవరైతే శుద్ధి చేసుకున్న వారు ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలానికి వెళతారు. ఆ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతారు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మందసం పెట్టింది. మందసం పెట్లో ఏముంది? అహరోను చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు, మన్నా గల బంగారు పాత్ర, ఈ 3 ఉంది. అది దేని ద్వారా చేయబడింది? మందసం పెట్టి దేని ద్వారా చేయబడింది? తుమ్మకర్రతో చేయబడిన మందసం. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం? మానవునికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధత దేనికి సాదృశ్యం? బంగారుకు సాదృశ్యంగా, బంగారు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. బంగారు రేకు పొదిగించబడ్డాం కదా, బంగారు రేకు పొదిగించబడ్డాం. ఎక్కడ తుమ్మకర్ర కనబడదు. నీవు నేను ఎక్కడ కనబడకూడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనలో కార్యసిద్ధి కలుగ చేసి మనము దేవునికి సాక్షులంగా మనము బ్రతికే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుడి తన ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. ఏ కుమారుని వలన? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారనే కుమారుని ద్వారా మనకు విమోచన. ఆయన విమోచింపకుండా ఉంటే మనం ఈ పాటికి ఏమై ఉన్నవారము? మట్టికి మరుగై ఉన్నవారమేమో. దేవుడు నీలో నాలో సజీవులుగా ఉంచాడు కాబట్టి ఎందుకు ఉంచాడంటే, నీలో నాలో ఆయన ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. నీలో నాలో ఏదో ఆయన కోరుతూ ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోవాలి, నీ మందిర ఆవరణంలో ఉంటూ ఉన్నా, కడుక్కున్నానయ్యా గంగాళం ద్వారా. ఆ గంగాళంలో నీళ్ళ ద్వారా నేను కడిగి శుద్ధీకరించబడ్డాను. నేను ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాను. ప్రత్యక్షపు గుడారంలో నా యొక్క హృదయాన్ని కుమ్మరించాను. నా బలి నా ప్రాణాత్మ శరీరం నీకు బలిగా అర్పించాను. పానార్పణముగా పోయబడ్డాను. పోయబడిన వ్యక్తి ఎవరి దగ్గర ఉండాలి అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైతే మనం ఉంటామో, నిజంగా ఆ స్థలము అంత ఆహ్లాదమైన స్థలంగా ఉంటుంది, అంత సంతోషకరమైన స్థలంగా ఉంటుంది. అక్కడ ఇలాంటిది కాదండి. అతిశయించే స్థలం ఏదైనా ఉందా ఈ యొక్క అభూ ప్రపంచంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు అంటే అతిశయించేది 2 స్థలాలు. ఒకటి దేవుని మందిరము, రెండవది పరలోకము. ఈ మొట్టమొదటిగా ఇక్కడ మనం ట్రైనింగ్ పొందిన తర్వాత, ఇక్కడ మనం తరబేతి పొందిన తర్వాత మనం పరలోక రాజ్యానికి మనము పరదేశికి మనము వెళ్ళబోతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో చూసుకున్నప్పుడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము విమోచన కదా. ఈ ఉదయకాల సమయం ముందు మనల్ని విమోచించడానికి పరలోకాన్ని విడిచాడు, భూలోకానికి వచ్చాడు కదా, ప్రాణం పెట్టాడు. విమోచింపబడాలంటే ప్రాణం పెట్టవలసింది. నేను ముందుగా చెప్పినట్లుగా కొలతలు లేవు. దేనికి? ఈ గంగాళంకు అన్నిటికీ కొలతలు ఉన్నాయి.
అన్నిటికీ కొలతలు ఉన్నాయి, కానీ గంగాళము కొలతలు లేవు. గంగాళముకు కొలతలు లేవు. ఈ ఇత్తడి నేను ముందుగా చెప్పినట్లుగా తీర్పుకు మరియు విమోచనముకు సదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటూ ఉంటే ఇత్తడితో చేయబడినది యెషయా గ్రంథం 53:8 ఒకసారి చదువుకుందాం. ఎత్తుకున్న వారు త్వరగా చదువు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు. చాలా ఇక్కడ అంటూ ఉన్నారు, ఇత్తడి తీర్పునకు సూచిస్తుంది. తీర్పు మనం పొందవలసినది, కానీ మన ప్రభువు దానిని పొందాడు. మనం తీర్పు పొందాలి కదా, మనం జడ్జిమెంట్లో నిలబడాలి, తీర్పులో నిలబడాలి. కానీ మనం నిలబడకుండా చేసింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. రెండవదిగా కొలతలు లేవు. చెప్పాను కదా, కొలతలు లేవు. కొలతలు లేకపోవట, కొలతలు లేని మన ప్రభువు ప్రేమను చూపిస్తుంది. మన ప్రభువుకి కొలతలు ఉందా? ఇలాంటి వారినే ప్రేమించాలి, ఇలాంటి వారినే విమోచించాలి, ఇలాంటి వారినే రక్షించాలి. ఆయన కొలతలు లేని, హద్దులు లేని ప్రేమ ఆయనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది, కొలతలు లేని ప్రేమ ఆయన ప్రేమ. మనిషి అయితే 100 రూపాయలు, ఇప్పుడు నాకు ఎవరైనా ఇచ్చారనుకోని 100 రూపాయలు, ఏమనుకోవద్దని నేను అట్లా లేను, కానీ ఉదాహరణ మీకు చెప్తే అది బాధ కలుగుతుందని నా మీద నేనే వేసుకుంటాను. నాకు ఒక 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆయన నేను ఎక్కువగా ప్రేమిస్తాను, ఎక్కువగా ప్రేమిస్తాను. ఒకవేళ నాకు ఇవ్వకపోతే నేను ప్రేమిస్తానా? మానవుని యొక్క నైజం అలాగుంటుంది. మీకు నేను చాలా సందర్భాలలో చెప్పాను. నేను గుడిసెల ప్రాంతంలో స్లమ్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఎంత అంటే భయంకరమైన స్థలాలు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు 5 రూపాయలు ఇస్తారండి కానుకలు. చాలా తృప్తిగా సమాధానంగా వాళ్ళకి ప్రార్థన చేసి వస్తాను. 5 రూపాయలు ఇచ్చారే అని నేను బాధపడను, ఎందుకంటే వాళ్ళకున్న స్తోమత అంతా. కొద్దిగా అంటే విధవరాలను చూసి 2 కాసులు వేసిన ఆ విధవరాలను చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడున్న వాళ్ళందరికన్నా ఎక్కువగా వేసింది ఎవరు కదా. మనమైతే కొలతలు చూస్తాం, మనమైతే ఆచితూచి చూస్తూ ఉంటాం. యేసయ్య ప్రేమ అలాంటి ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ అలాంటిది ప్రేమ కాదు. ఇత్తడి ఆ కాలంలో అద్దము ఎట్లా కనుక్కున్నారు తెలుసా అండి? ఇత్తడి ద్వారానే అద్దం కనుక్కున్నారు. ఇత్తడి ద్వారానే అద్దం కనుక్కున్నారు. ఫిలిప్పులకు మరియు ఇక్కడ మనం చూసుకుంటే 90వ కీర్తన 8వ చరణంలో మనం చూసుకుంటుంటే ఆ కాలంలో ఎలీషా చేయబడిన ఇత్తడి అద్దముగా వాడేవారు. అట్లు ఎలీషా చేయబడుట మన ప్రియ ప్రభువు త్యాగమును చూపిస్తుంది. ఆ అద్దము ముందు మనం నిలవబడిన మన రహస్య పాపములను కనబడుతుంది. అద్దము దేనికి సాదృశ్యం అంటే మనలో ఉన్న మచ్చ డాగును ఎత్తి చూపిస్తుంది. సరేనా? మనలో ఉన్న మచ్చ డాగును ఎత్తి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఉదయకాలం లేచిన వెంటనే రాత్రి అంతా ఏ విధంగా పడుకొని ఉంటామో మనకైతే తెలియదు, కానీ ఉదయం లేచిన వెంటనే ఆ పక్కొక మీసాలు ఈ పక్కొక మీసాలు వెళ్ళిపోయి ఉంటుంది. అద్దం ముందు నిలవబడగానే ఏ విధంగా ఉంటుంది తెలుసా? ఒక వికారంగా వెంట్రుకలు ఈ అడవి పందుకు వచ్చినట్లుగా వచ్చేసి ఉంటుంది. కొంతమందికి పైగా నిలబడుకొని ఉంటుంది. వాళ్ళు వచ్చి అలాగే బయటకు వచ్చేదానికి అవుతుందా? అద్దం ముందు నిలబడతారు, దాన్ని సరి చేసుకుంటారు, దీన్ని సరి చేసుకుంటారు. అదేవిధంగా మన జీవితాలలో కూడా ఇత్తడి అద్దం యేసుక్రీస్తు ప్రభువారు ఇత్తడికి సాదృశ్యంగా అన్నాం కదా. ఆయన ముందు మనం నిలబడాలి. మన పాప దోషములన్నింటినీ మనము తీసివేసుకునే వారంగా ఉండాలి.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అక్కడ అంటూ ఉన్నాడు 6:8 మనం 2:6-8 మనం చూసుకున్నాము. మొదటిగానే చూసుకున్నాం కదా. 6-8 వచనాలు చూసుకుంటూ ఉంటే మన రహస్య పాపములు ఎక్కడ కనపడుతుందంట? ఆయనలో కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. గంగాలపు నీరు అద్దములో కనబడిన మన లోపములను చక్కపరుచుకోమని హెచ్చరిస్తూ ఉన్నారు. గంగాళములో ఉన్న నీరు అద్దములో కనబడిన మన లోపములను చక్కపరుచుకోమని హెచ్చరిస్తూ ఉన్నారు. 119వ కీర్తన 9వ చరణంలో మనం చూసుకుంటూ ఉంటే 119వ కీర్తన 9వ చరణంలో మనం 119 Psalm verse 19 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టునే కదా. చేతనే కదా. దేని ద్వారా? మనలో అద్దంలో కనబడిన మన లోపములను చక్కపరుచుకోమని వాక్యం సెలవిస్తుంది. అద్దం ఎవరు? యేసు. అందుకనే మీ ముఖకాంతిలో కదా మీ యొక్క రహస్య పాపములు మీ ముఖంలో కనబడుతూ ఉందని వాక్యం సెలవిస్తున్నాడు. యెర్మయా గ్రంథంలో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ఎత్తడి గంగాలము, ప్రత్యక్షపు గుడారము, పరిశుద్ధమైన స్థలంలో ఉన్న యొక్క గంగాలములో నీరుంది. ఆ నీరు ద్వారా మనం కడుక్కొని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి ఎప్పుడైతే మనం వెళ్తామో నిజంగా మనం శుద్ధీకరించబడతాం. మనం విమోచింపబడిన వారంగా ఉంటాం. విమోచింపబడి ఎక్కడికి విమోచింపబడ్డామంటే పరలోకానికి నిన్ను నన్ను ఆయన కొనిపోబడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో నీవు నేను నివాసించటానికి పరదేశంలోనికి నిన్ను నన్ను ఆయన కొనిపోబడటానికి ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఇత్తడి గంగాలము ప్రత్యక్షపు గుడారం కదా. ఆ గంగాలములో నీరుండాలి. ఇత్తడి ఎలీషా అర్థం చేశాడండి. ప్రవక్త అయిన ఎలీషా అర్థం చేశాడు. ఇత్తడిలో అర్థం చేశాడు తమ ముఖాన్ని చూసుకోవటం. ఆ రోజులలో చాలామంది వాడుకునేవారు అర్థం. మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇత్తడికి సాదృశ్యంగా ఉన్నాడు, తీర్పుకు సాదృశ్యంగా ఉన్నాడు. మన పాపములను అక్కడ మనం చూసాం కాబట్టి మనలో ఉన్న మచ్చ డాగులన్నిటినీ ఆయన మందిరంలో వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయతను అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.